మండపాక శ్రీ ఎల్లారమ్మ ఆలయం. హలో అండి, నమస్తే. ఈ రోజు మనం తూర్పుగోదావరి జిల్లాలోని ఒక ప్రముఖమైనటువంటి అమ్మవారి ఆలయం గురించి తెలుసుకోవడానికి తెలుసుకోవచ్చు. ఇది తణుకు దగ్గర ఉంటుంది. ఇది మండపాక గ్రామం. ఈ గ్రామంలో అమ్మ ఇక్కడ ఎల్లారమ్మగా స్వయంభూగా వెలిసినది. ఈ అమ్మవారి గురించిన వివరణ ఇక్కడ ఒక శాసనం ఉంది. శ్రీ ఎల్లారమ్మ అమ్మవారి దేవస్థానం, ధర్మదాయ శాఖ, మండపాక. ఈ ఆలయం యొక్క స్థల పురాణం చూద్దాం. అష్టాదశ పీఠ మహాశక్తులలో ఏకవీరాదేవి ఒకరు. శ్రీనాథ మహాకవి కృత క్రీడాభిరామములలో ఏకవీరాదేవిని గురించి వివరిస్తూ కాకతమ్మకు సైదోడుగా మండపాక మున్నగు గ్రామంలో నివసించేదని వర్ణించినారు. పూర్వం పరిమి వెంకప్ప గారి బతుకు తోటలో నౌకరు నాగలి దున్నుచుండగా నౌకరు సాలు పెట్టు పట్టినది. అతడు బలవంతంగా తోలగా ఎడ్ల పాదముల నుండి రక్తం కారినది. అది చూసి నౌకరు రక్తము కక్కి మరణించినాడట. అంత వెంకప్ప గారు జాగ్రత్తగా మట్టిని తొలగించి చూడగా శ్రీ అమ్మవారి పాదములు, విగ్రహము, శిరస్సు బయటపడినది. అంతా నూజివీడి జమీందారులు ఆలయము కట్టించున్నారు. అప్పటి నుండి పరిమివారి ఆడపడుచుగా అమ్మ వెలుగొందుతుంది. కాకతమ్మకు సైదోడు ఏకవీర అను క్రీడాభిరామ వచనానికి ఈ దేవి ఆలయంలో శ్రీ ఎల్లారమ్మ వారి సంపూర్ణ విగ్రహమే కాక వేరుగా ఒక శిరస్సు, పాదములు కూడా కలవు. శిరస్సు ఏకవీరాదేవి అనియు, సంపూర్ణ విగ్రహము కాకతమ్మ అనియు పరిశోధకుల అభిప్రాయం. బహు సుందరంగా సాలగ్రామశిలతో చేయబడిన శ్రీ ఎల్లారమ్మ అమ్మవారికి ముందరి కుడి చేతిలో ఖడ్గము, వెనుక కుడి చేతిలో ఢమరకము, ముందరి ఎడమ చేతిలో పాయస పాత్ర, వెనుక ఎడమ చేతిలో త్రిశూలము ఉంటాయి. బహు ప్రాచీనమైన ఈ దేవాలయం నూజివీటి ప్రభువులు ధర్మ అప్పారాయ గారి కాలంలో పునరుద్ధరించబడిన నాటి నుండి వారి వంశీకుల గోత్రనామాలతో వెలనాటి బ్రాహ్మణులచే వైదిక స్మార్త ఆగమ ప్రకారంగా త్రికాల పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆలయ ప్రాకారం వెలుపల ఒక శిథిలమైన నంది, పోతురాజు, కాలభైరవుని విగ్రహం, కోమటి అనబడు ఒక ప్రాచీన శాస్త్రము గల విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ అమ్మవారి యొక్క ప్రత్యక్ష నిదర్శనం ఏంటంటే భక్తులు సహస్రనామాలను చేయించుకున్న తర్వాత మహర్నివేదన జరిగిన తర్వాత అమ్మవారి కిరీటంపై పువ్వులు ఉంచి దండకము చదువుతారు. ఆ దండకము చదివినప్పుడు భక్తుల కోరికలు సఫలమవ్వాలనే సూచనగా ఆమె కిరీటం నుంచి పుష్పములను ప్రసాదించింది. ఆ పుష్పములు ప్రసాదించినప్పుడు భక్తుల శరీరమంతయు పులకించి వారి హృదయములు ఆనందంతో జల్లుమని ఉప్పొంగులు. భక్తుల శ్రద్ధయందు మొక్కుబడులతో కానీ ఏమైనా లోపించిన ఎడల ఒక్క పువ్వైనా కింద జారక అలాగనే వేలాడుతూ ఉండదు. కొంతసేపటికి వారి వలనే ఆ లోపము పలికించింది అని చూపించి పుష్పములను దేవి ప్రసాదించింది. ఆమె అనుగ్రహమునకు ప్రత్యక్ష నిదర్శనము ఈ ప్రాంతీయులకే కాక ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దర్శనం చేస్తున్న వారికి కూడా తెలిసినటువంటి విషయం. నమస్కారం గురుగారు. మేము గుంటూరు నుండి వచ్చాము. అది టాలెంట్ కోటేశ్వర గారు ఒక ప్రవచనంలో అమ్మవారి గురించి చెప్తే ముఖ్యంగా మా బాబు ఆరోగ్యం తక్కువగా ఉంటుంది. ఈ అమ్మవారి యొక్క ప్రాధాన్యత ఈ మాటల్లో మాకు అష్టాదశ పీఠంలో ఏకవీరిగా దేవమ్మా అసలు ఎల్లారమ్మ కాదు, ఇంకో కాదంటే పరశురాముడి తల్లి రేణుకాదేవండి. పరశురాముడి తల్లి చెప్పవలసిన శిరస్సు పాదాలు ఇక్కడ పడ్డాయి. శిరస్సు మందార పూజ చేశారమ్మా, అది శిరస్సు తల్లి పాదాలు అనుకుంటాయి కనపడవు తల్లికి. శివుడి యొక్క ఆవిడ యొక్క శిరస్సు కంటే 5 భాగాలు అయ్యాయి. 5 భాగాలు శిరస్సు పాదాలు చూపడ్డాయి. తూర్పు గోదావరి జిల్లా మన సైడ్ లో ఒక భాగం, హైదరాబాద్ మోహరం పెను భాగం, మిగతా 2 భాగాలు పట్టాయండి. అమ్మవారి కిరీటం గిన్నెలో గిన్నెలాగా ఆ గిన్నెలో పువ్వులు పెట్టి దండకం చదువుతామండి. ఆ దండకం చదివినప్పుడు ఈ కోరిక నెరవేరుతాయా నెరవేరమని ఇక్కడే తెలుస్తుందండి. ఆవిడకి మీ యొక్క ఇచ్చే నెరవేరుతాయి కనుక ఆ పువ్వులు అమ్మవారి చేతైనా ప్రసాదిస్తుందండి. ప్రత్యక్షంగా లేదమ్మా, 3వ నేత్రం. ఇక్కడ ప్రత్యేకంగా ఏమి ఉత్సవాలు ఎక్కడికి జరుగుతుంది? చైత్ర పౌర్ణమికి అమ్మవారి సంబరం చేసుకోవడం జరుగుతాయండి. స్వతంత్రవరం జరుగుతుంది, శరణవరం జరుగుతుందండి. ఇట్లా మీరు పూజలుగా చేస్తారు కదండి, అది చాలా అదృష్టం. అది మీకు స్వయంగా జరిగిన అమ్మకి చేసినప్పుడు లేకపోతే వ్యక్తిగతంగా మీకు ఎలాంటి అనుభవం జరిగింది మాకు? ఇక్కడ అమ్మవారు మొన్న ఒక అతను ఏదో దండ వేస్తాను మొక్కున్నారు. ఆ దండ వేయడం మర్చిపోయారు. మర్చిపోతే కనుక అమ్మవారు తర్వాత వాళ్ళు ఇచ్చారండి. మీకు
ఇంకా అమ్మాయి దర్శనం అయిపోయి బయటికి వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి పెళ్లి అండి. అబ్బాయి దర్శనం అయిపోయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్కి వచ్చి బయట నాకు చేస్తాను చెబుతాను పెళ్లి చేసుకుంటావా అని చెప్పి అడిగిందండి. ఆ అబ్బాయికి కూడా తెలియదండి. అప్పుడు తర్వాత డబ్బులు వచ్చి అమ్మారు ఏంటంటే కానీ దండే వేస్తాను మర్చిపోయి దండే ఇచ్చేసుకో అని చెప్పి సహజంగా బ్రహ్మ అంటే అన్ని నెరవేరుతుంది. ముఖ్యంగా ఏది ప్రాధాన్యత ఎక్కువగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అంటే ఏ కోరిక ఎక్కువగా? ఏ కోరిక అంటే భక్తుల యొక్క రకరకాల కోరికతో వస్తూ ఉంటాం. ఎవరి కోరిక నెరవేర్తానా పూలు రాస్తుందని ఆ విషయం నెరవేర్తానా తెలిసిపోతుంది. ముఖ్యంగా ప్రాముఖ్యమైన తీర్థాలయాలు మామూలు ఏమన్నదండి, అమ్మవారికి ఏ రోజైనా మంచిదే తల్లి. మనం ఈ రోజు ఆలోచన ఏ రోజైనా సరే అమ్మవారికి మంచిది. మంచి పని చేయడానికి ఎప్పుడైనా మంచిది. అంటే ఇక్కడ అంటే దగ్గర బాగుంటాయి. అంటే నేను దూరం లైన్లలో ట్రై చేస్తే రాగలిగాను. అన్ని 10 గంటలలోపే పూజ చేస్తాండి. ఇక్కడ 10 గంటలకి కాక ఇంకా పూజ పూజ గణపతి ఉంటుందండి. అందువల్ల పొద్దు నుంచి వచ్చేవాళ్ళకి కూడా దీని గురించి 10 గంటలలోపే పూజ చేస్తాం. ఈ పువ్వులు వేయడం అనేది దండకం చదివిన అవునండి. అవునండి. ఈ గోత్ర పూజ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి గోత్రనామాలతో డబ్బులు పెట్టి దండకం చేస్తారు. ఈ గుడి కూడా కాశీరాజు కాలం నుంచి ఉందండి. 14వ శతాబ్దం చివరిలో 15వ శతాబ్దం స్టార్టింగ్ లో కాశీరాజు పరిపాలించారు. కాశీరాజు ఎండమానికి మన్నపాలన క్రీడాశ్రమంలో కొత్తలో వర్ణించారు. ఆ యొక్క శాస్త్రీయ చేసి పెట్టారు. ఈ గుడి కూడా 15వ శతాబ్దం 10వ శతాబ్దం చివరి నుంచి కూడా ఉన్నట్టు తెలిసిందండి. తర్వాత కాలక్రమంలో సిద్ధమైపోగా న్యూజివే టెంపుల్ 18వ శతాబ్దంలో రాజారామచంద్రపురం అని చెప్పి వేలంగేట ఊరు ఉంది. ఆ ఊళ్ళో ఠాణా ఉండేది. ఆ ఠాణాకి రోజు ఇలా వెళ్తా ఉండేవారండి. ఆ వెళ్తా ఉండగా ఇదంతా పరిమాణం చేసిన అమ్మవారండి. వారి కొత్త ఎందుకంటే అమ్మవారి సంపోదతో తెలుస్తూ బాగానే వెళ్ళి బయటపడ్డారు. దాదా నువ్వు చెప్తారు కానీ దీనికి భూములు వీసి వాటిని ఏర్పడ ఉందన్నమాట. ఓకే మంచిది సార్.